49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. స్పీడ్ పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రజలకు మరింత చేరువయ్యేలా పర్యటనలు. జిల్లాల్లో బహిరంగ సభలకు ప్లాన్. పొరుగు రాష్ట్రాల్లోనూ పాగా వేసేలా కసరత్తు. రాబోయే రోజుల్లో బిజీగా గడపనున్న గులాబీ బాస్. తెలంగాణలో ఎన్నికల వాతావరణం షురూ అయింది. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయి. ఛాన్స్ దొరికితే చాలు ఏదో ప్రోగ్రాం పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు నేతలు. అయితే గులాబీ బాస్ కూడా ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అనేక బహిరంగ సభల్లో పాల్గొంటున్న కేసీఆర్ ఇకపై మరింతగా జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది. గత నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటనలు, మహారాష్ట్ర టూర్ షెడ్యూల్తో బిజీగా గడిపిన కేసీఆర్ ఈ నెల 3వ వారం నుంచి మళ్లీ క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం చేస్తారని, వాటికి సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమవుతోందని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. కలెక్టరేట్ సముదాయాలు, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. జూలైలోనూ మరో 5 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ను మరో 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సీఎం పర్యటించే జిల్లాల జాబితాలో సూర్యాపేట, నల్గొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 15 తర్వాత సీఎం పర్యటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా కలెక్టరేట్ సముదాయం, పార్టీ కార్యాలయంతో పాటు చెనాక కొరాట ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సన్నాహాలు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ కలెక్టరేట్ సముదాయంతో పాటు మెడికల్ కాలేజ్ని కేసీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. సూర్యాపేట లేదా కోదాడలో బస చేసి మరుసటి రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే సభకు హాజరయ్యేలా సీఎం షెడ్యూల్ ఉంటుందని సమాచారం. మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ సముదాయాల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, నెలాఖరులోగా కేసీఆర్ ప్రారంభిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా కలెక్టరేట్ల ప్రారంభం లేని చోట కూడా కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 2018 ఎన్నికల తర్వాత నారాయణపేట జిల్లాలో అడుగు పెట్టని సీఎం కేసీఆర్ ఈ జిల్లాలో త్వరలో పర్యటించే అవకాశం ఉందని స్థానిక గులాబీ నేతలు చెబుతున్నారు. గత నెలలో మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్లలో పర్యటించిన కేసీఆర్ త్వరలో పూణే లేదా భివండిలో సభ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్లోనూ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో అక్కడ సభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పూణేలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కార్యకలాపాలు వేగవంతం చేయాలని గులాబీ బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ నెల 18 లేదా 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతలతో సమావేశం ఉంటుందని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.